గుడ్ ఈవినింగ్ ఆల్. దిస్ ఇస్ ప్రియా పొగ్గరు. మార్నింగ్ చూపించాను. ప్రాపర్టీ ఇష్యూలో నాకు ప్రాబ్లం లేదు, అండ్ ఏ ఇష్యూస్లో నాకు ప్రాబ్లం లేదు. ఒక్కటే ఇష్యూ నాకు ప్రాబ్లము. నారాయణ గారు బ్రదర్, తమ్ముడు ఎంత సఫర్ చేస్తారు అన్నది నాకు ప్రాబ్లము. బికాస్ డ్రైవర్ని పిలిపించుకున్నా, డ్రైవర్ని బీకిచ్చేశారు. యాక్చువల్లీ ఇక్కడ బెంచ్ వెహికల్ ఉండాలి, దీని కాస్త సర్వీసింగ్ అన్న పేరుతో క్లీనింగ్కి పంపించారు. ఫార్చునర్ వచ్చింది ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఎప్పుడైతే 365 days ఇక్కడే ఉంటా, ఇక్కడే వర్క్ చేస్తానని ఎప్పుడైతే నేను చెప్పానో, డ్రైవర్ని బీకిచ్చేశారు. కనెక్షన్స్, కరెంట్ అంటే ఇక్కడ పాలసీ ప్రకారం ఏంటంటే, మేము ఇక్కడ ఉంటుంది మీటర్, మనకి అమౌంట్ ఎంత వేస్తే అంతవరకు కరెంట్ వస్తుంది. 3 times బెల్ మోగుతుంది మనకి, లైక్ రీఛార్జ్ లాగా, ఫోన్కి రీఛార్జ్ లాగా కరెంట్ సిస్టమ్ ఇక్కడ అలా ఉంటుంది. సో కరెంటు వీకిచ్చే ఛాన్స్ లేదు. ఆబ్వియస్లీ ఇక్కడ కరెంటు సిస్టమ్ అట్లా ఉంటుంది కాబట్టి మేము మనీ పే చేస్తే చాలు కరెంట్ వచ్చేస్తుంది. సో కరెంట్ వీకిచ్చలేరు, వాటర్ కూడా వీకిచ్చలేరు. ఇది అపార్ట్మెంట్స్ కాబట్టి అంతా సింగిల్గా చేయలేరు. ఫుడ్ వెనకబొచ్చుడు ఉంది, కావాలంటే కొనుక్కోవచ్చు, డబ్బులు ఉంటాయి, అది కూడా ఇబ్బంది ఏం లేదు. డ్రైవర్ని తీసేయడము, ఆఫీస్కి రానియకుండా చేయడము, బ్రాంచెస్ విజిట్స్కి వెళ్ళనీయకుండా చేయడము, ఇవి ప్రజెంట్ జరుగుతున్నాయి. సో సార్, విజయసాయిరెడ్డి గారు ఇంకా ఇంతకన్నా హింస భరించడం నా వల్ల కాటలేదు. నాకు మనీ అవసరం పెద్ద లేదు, నా మనీ నాకుంది. ప్రాపర్టీ అవసరం నాకు లేదు, ప్రాపర్టీ నాకుంది. ఫ్రీడమ్ అవసరం మాత్రం ఉంది నాకు. నేను సంపాదించిన దాన్ని వేరే లేడీకి చేతుల్లోకి పెట్టి వీళ్ళు నాతో డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఆడిస్తున్నారు కదా నన్ను ఒక బొమ్మని చేసి. ఒక క్యాన్సర్ పేషెంట్ అంటే ఇంతకుముందు కెమోథెరపీస్ కూడా రాని మనిషి ఇప్పుడు ప్రేమగా వచ్చి అమ్మ బొమ్మ అనుకుంటూ మాట్లాడే నెల్లూరు. సో ఈ హింసలు పడుతున్న దానికి గాను నేను ఖచ్చితంగా, విజయసాయిరెడ్డి గారు మీకోసం నేను నెల్లూరు వస్తున్నా. అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు కూడా నా గురించి మాట్లాడారు. బట్ మై బ్యాడ్ లక్, ఈ ట్రాన్స్ఫర్ టు నష్టపేట. ఓకే, విజయసాయిరెడ్డి గారు వస్తున్నారు కదా, ఆయన మాట్లాడారు, మీరు మాట్లాడారు. సో విజయసాయిరెడ్డి గారి కోసం నేను నెల్లూరు వెళ్తున్నా, నెల్లూరు వస్తున్నా. నాకు అవసరం లేదు, వీళ్ళు టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు వెహికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు వస్తాను, ఎప్పుడు మీకు కనిపిస్తాను అన్నది మాత్రం మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎలా అన్నది కూడా మీకు తెలియజేస్తాను. నేను నెల్లూరు వస్తున్నా. ఎలక్షన్స్ అయ్యే వరకు నేను నెల్లూరులోనే స్టే చేస్తాను. మీతో ఉంటా, మీతోటే వైఎస్ఆర్సిపి సైడే నడుస్తా. వైఎస్ఆర్సిపి విజయసాయిరెడ్డి గారు సైడే క్యాంపెయినింగ్ చేస్తా, వైఎస్ఆర్సిపి సైడే క్యాంపెయినింగ్ చేస్తా. అవసరమైతే నారాయణ గారి మీద కూడా ఎదురు వెళ్తా. ఒక ఇంట్లో ఉన్న లేడీని ఇంత హింస పెడుతున్నందుకు గాను, అట్ ద సేమ్ టైం నేను ఇచ్చిన కంప్లైంట్ ఎస్పీ గారు ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు, అది కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది నాకు. ఇంత దారుణంగా హింస పెడుతున్నారు కదా, మరి ఇంత దారుణంగా హింస పెడితే రివర్స్ అవ్వాలి కదా. ఒకటి సూసైడ్ చేసుకోవాలి, ఇంకోటి 2 రివర్స్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ నేను ఎంచుకోవట్లే, బికాస్ ఐఎమ్ నాట్ దట్ మచ్, అంతా పిరికిదాన్ని అయితే కాదు. సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటున్నా, ఎదురు తిరగాలంటే నేను నెల్లూరు రావాలంటే వైఎస్ఆర్సిపి హెల్ప్ కావాలి. వైఎస్ఆర్సిపి హెల్ప్ లేకపోయినా నెల్లూరు రావచ్చు, వస్తా. కానీ వైఎస్ఆర్సిపి సైడ్ మాత్రం ఉంటా. నెల్లూరులో వైఎస్ఆర్సిపికి ఎగనెస్ట్గా మాట్లాడతా.
నారాయణ గారి గురించి మాట్లాడతా, నారాయణ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతా, నెల్లూరు పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా, విజయసాయిరెడ్డి గారి బాటలో నడుస్తా. కష్టంగా ఉన్న టైంలో మాట్లాడిన వాళ్ళు విజయసాయిరెడ్డి గారు కూడా ఒకళ్ళు ఉన్నారు. నేను ప్రాబ్లం ఉన్నప్పుడు నా మీద మెంటల్ నింద వేసినప్పుడు ఆయన ఓపెన్గా అది జూమ్లో పెట్టి మరి దిస్ ఈజ్ నాట్ మెంటల్, దిస్ ఈజ్ డిప్రెషన్, ఒక్కసారి చెక్ చేయండి, ఏం మీకు బ్రెయిన్లు పనిచేయట్లేదా అని విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. అది నేను విన్నా, చూసా టీవీలో. అలాంటిది మరి విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వస్తున్నారు, మరి ఆయనకి మరి నేను హెల్ప్ చేయాలి కదా. అంటే హెల్ప్ కూడా కాదు, ఉడత భక్తి, నాకు తోచిన సహాయం నేను చేయాలి, ఉడత భక్తి చేయాలి కదా మరి. సో ఐఎమ్ కమింగ్ టు నెల్లూరు. 2 months అక్కడే ఉంటా, ఎలక్షన్స్ వరకు ఉంటా, అక్కడే ఉంటా. వైఎస్ఆర్సీపీ సైడ్ క్యాంపెయినింగ్ చేస్తా, వీలైతే వైఎస్ఆర్సీపీలో కూడా జాయిన్ అవుతా. ఏ పోస్టు ఆశించి కాదు, ఏ మనీ ఆశించి కాదు, కేవలం ఒక లేడీని, ఒక ఫ్యామిలీ మెంబర్ని, వీళ్ళు పెడుతున్న ప్రాబ్లమ్స్ కాను యాక్షన్కి రియాక్షన్, అంతే. థ్యాంక్ యూ. వి విల్ మీట్ ఎట్ నెల్లూరు. మీడియా పీపుల్తో మాట్లాడతాం, ఎస్పీ గారితో మాట్లాడతాం, వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడతాం, ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారితో మాట్లాడతాం. ఐఎమ్ కమింగ్ సార్, నెల్లూరు వస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెల్లూరులో మీట్ అవుదాం. నెల్లూరు అయిన తర్వాత కాన్ఫరెన్స్ ఇస్తాను కదా మీడియా పీపుల్కి, అక్కడ మీట్ అవుదాం. ఎలా వస్తాను, ఎప్పుడు వస్తానని నేను చెప్పను, వస్తా, వచ్చి మీడియా పీపుల్కి ఇస్తా, విత్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తా. అన్నట్టు మర్చిపోయా, విత్ ప్రూఫ్స్ అంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. రాజధాని భూములు కొన్నప్పుడు ఆ పేపర్స్ ఐ థింక్ 3 days మా ఇంట్లోనే పెట్టారు. ఐ థింక్ నారాయణ గారికి తెలియదు అనుకుంటా ఆ విషయము. మణి గారు కదా ఈ పని అంతా చేసింది. సో ఒక 3 days అయితే మా ఇంట్లోనే పెట్టారు ఆ పేపర్స్. 2 పెద్ద పెద్ద బస్తాలు అనొచ్చు, ఆబ్వియస్లీ ఒక 2 బస్తాలు దాకా పెట్టారు. మరి ఆ ఇంట్లో నేనున్నాను కదా. మణి గారు చేశారు హెల్ప్, మా ఇంట్లో పెట్టారు, ఒక 3 days పెట్టారు. మరి ఆ ఇంట్లో నేనున్నాను కదా, నాకు తెలీదా? నా దగ్గర ప్రూఫ్స్ లేవా? థింక్ బిగ్, థింక్ బిగ్, థింక్ బిగ్, థింక్ బిగ్. ఎవరెవరు పేరున రాజధాని భూములు కొన్నారు, ఎవరెవరు బినామీస్ ఉన్నారు అన్న ప్రూఫ్స్ నా దగ్గర ఉండకుండానే ఉంటాయా? మా ఇంట్లో 3 days ఆ పేపర్లు ఉన్నప్పుడు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవి సిబిసిఐడికి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను ఇంకా చూపించలే, ఇప్పుడు చూపిస్తా సిబిసిఐడికి. నారాయణ గారు అంత డౌట్ ఉంటే రమక్కకి ఫోన్ చేసి, రమక్కకి కాల్ చేస్తారో పక్కన ఉందో నాకు తెలీదు, రమక్కని అడగండి ఎక్కడున్నాయి పేపర్స్ అని. 3 days మా ఇంట్లో ఉంటే నేను రమక్క ఫోన్ చేసి, దరిద్రం తీసుకెళ్తావా, తగలబెట్టేయమంటావా అంటే 1/2 hour లోపల మనిషిని పంపించి తెప్పించుకుంది. ఈ దరిద్రం పేపర్స్ అన్నీ మా కొంపలో ఉండద్దు, తీసుకుపోతారా తగలేయమంటారా అంటే తీసుకుపోయింది. అందుకని రమక్క బాగా ఐడియా ఉండుంటుంది. అడగండి నీ భార్య, పేపర్స్ ఎక్కడున్నాయి, రాజధానిలో కొట్టేసిరా భూమి పేపర్స్ అన్నీ ఒక 3 days ఎవరింట్లో ఉన్నాయి, అడగండి. నీ తమ్ముడిని అడగండి, ఎక్కడ పెట్టావరా పేపర్స్, మనం దొబ్బేసిన రాజధాని భూముల పేపర్స్ ఎట్లా తెలుస్తుంది ప్రియాకి మనం ఎంత దొబ్బేసాం భూములని, అడగండి. 3 days పేపర్స్ నా దగ్గర ఉన్నప్పుడు అంత మాత్రం నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నామంటారా? సో మీడియా పీపుల్కి చూపించాలి కదా. వస్తా నెల్లూరుకి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.